ఈ రాష్ట్రాన్ని కొంతమంది వివిధ రకాలుగా చెప్తున్నారు. మేము మోడీ ప్రభుత్వాన్ని వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా చూడాలనుకుంటున్నాం. తిరుపతి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఇక్కడ వినే పరిస్థితిలో మేము లేము. రాష్ట్రంలో ముస్లింస్ అందరూ విడివిడిగా చేసేసి ఏదో హిందువులని ఎస్సీ ఎస్టీలు అందరూ విడదీసి మేము ఏదో చేస్తాము అని కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఎన్నో రకాల కళ్ళబొల్లి మాటలు మాత్రం మేము నమ్మము. మా ముస్లింస్ సోదరి సోదరులు అందరూ కలుసుకొని బీజేపీని గెలిపించుకోవాలని మేము ఈ రోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. అలాగే మా వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలని మేము ఈ రోజు అందరం కలిసికట్టుగా ఈ రోజు ఇలా నిలబడి మీడియా సమేతంగా మేము మాట్లాడుతున్నాము. మేమందరం కలిసి ఈ రోజు మోడీ గారిని మా వరప్రసాద్ సార్ గారిని ఎంపీగా చూడాలనుకుంటున్నాము. ఇక్కడ మహిళలందరూ కలుసుకొని ఇలాగే రాష్ట్ర ప్రజలందరూ ముస్లింస్ మైనార్టీస్ అందరూ కూడా మా మోడీ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాము. మా హక్కుల కోసం మేము పోరాడతాము. మా హక్కులను మేమే మా మోడీ గారికి చెప్పుకొని మా హక్కుల కోసం మేము పోరాడతాము.